హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మేమైతే పూరి జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గర నుండి దర్శనం అయిపోయింది కదా, నైట్ అయితే రూమ్కి వెళ్ళిపోయాము. సో ఎర్లీ మార్నింగ్ లెగిసి కోనార్క్ వెళ్దామని చెప్పేసి అనుకున్నమాట. మేము నార్మల్గా బస్ స్టాప్కి అని చెప్పేసి ఆటో బుక్ చేసుకున్నాము. బట్ అక్కడ నుండి బస్సెస్ దొరకడం చాలా కష్టమంట. ఒరిస్సాలో అసలు బస్సులే లేవు, ఆర్టీసీ బస్సెస్ అలా ఏమీ లేవు మాట. ఏవైనా సరే ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఆటోవే. సో మేమైతే చాలా ఇబ్బంది ఫేస్ చేసాం ఆటోతోని. ఒక అతను అయితే ఖచ్చితంగా మా ఆటోవే ఎక్కాలి అని చెప్పేసి పట్టుపట్టాడనమాట. చాలాసేపు ఫాలో అయ్యాడు. సో ఇంకెందుకు అని చెప్పేసి ఈ ఆటో అతను కొంచెం మంచిగా ఉన్నారు. అతను అడిగారు ఫర్ హెడ్ 500 ఇమ్మని చెప్పేసి. సో అందుకని చెప్పేసి మేము ఇంకా డైరెక్ట్ ఆర్డర్ కోనార్కి బుక్ చేసుకున్నాము. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఫుల్ బీచ్ రోడ్ నుండి తీసుకెళ్లారు. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇక్కడ నుండి 200 కిలోమీటర్స్ అనుకుంటా కోనార్కి. దగ్గర 3 అవర్స్ అలా పట్టింది మాకు. తీసుకువెళ్ళి మళ్ళీ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గర దించడానికి ఈ మనిషికి 500 అడిగారు. సో కోనార్క్ దగ్గర సూర్యభగవాని టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో మీ అందరితో కూడా షేర్ చేస్తాను. ఇక్కడ మనకి టెంపుల్ ఎదురుగా ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయంటే అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో చూడండి ఎంత పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి. ఇదంతా పెద్ద పార్క్. మనకి ఇక్కడ లోపలికి వెళ్ళడానికి 50 రూపీస్ అంట టికెట్. ఒకవేళ ఫారినర్స్ ఎవరికైనా అయితే మనకి 2000 రూపీస్ ఉన్నది. చాలా ప్రైస్ వేరియేషన్ అనిపించింది నాకైతే. సో టెంపుల్ లోపలికి వెళ్ళినట్టయితే మనకి చాలా బాగా అనిపించింది. మనం తిరగాలే కానీ చాలా పెద్ద టెంపుల్ ఇది, చాలా ఓల్డ్ టెంపుల్ కూడా. సో ఇవన్నీ కూడా బయట నుండే స్టాల్స్. ఇవన్నీ సండే మేము వెళ్ళింది, చాలా హెవీ క్రౌడ్ ఉన్నది అండ్ ఎండ కూడా చాలా ఎక్కువగా ఉన్నది. బట్ ఇంతమంది ఉన్నారో చూడండి. ఎవ్రీ సండే కూడా ఇలానే ఉంటుందంట. ఎక్కడెక్కడ నుండో జనాలు వస్తున్నారు. దూరం నుండి మీకు గోపురం కనిపిస్తుంది చూసారా. సో ఇది కౌంటర్స్ ఇవన్నీ కూడా. సో ఫర్ హెడ్ 50 రూపీస్. ఒకవేళ ఫారినర్స్కి ఎవరికైనా అయితే 2000 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. సో ఎంట్రన్స్ వెళ్ళగానే మనకి ఇలాగా ఒక మండపంలా ఉన్నది. ఇక్కడ నుండి మనం పైకెక్కి చూసినట్టయితే మనకి ఆ టెంపుల్ గోపురం అన్నీ కూడా బాగా కనిపిస్తాయి అన్నమాట. చాలామంది మంచి ఫొటోస్ తీసుకుంటున్నారు. టెంపుల్ మొత్తం చూడండి ఎంత బాగుందో. చాలా పురాతనమైన కట్టడం ఇది. మొత్తం రాయితో కట్టారు ఇదంతా కూడా. సో ఎంత బాగుందో. ఇవన్నీ విగ్రహాలు ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయో. ఒక్కొక్క చక్రం చూపిస్తాను చూడండి. చక్రం చూస్తే ఎంత నచ్చిందో నాకు టెంపుల్ అయితే. సో దగ్గర మాకు 2 to 3 అవర్స్ పెట్టింది ఈ టెంపుల్ అంతా చూడడానికి. అండ్ ఈ పైకి వెళ్ళి కూడా చూసాము. గోపురం బాగా కనిపిస్తుంది ఇక్కడ నుండి. అండ్ ఇది చూడండి, ఇదంతా పార్క్, ఇదంతా ఖాళీ ప్లేస్. మధ్యలోని మనకి టెంపుల్ అనేది ఉంటుంది. ఎంత క్రౌడ్, ఇంతమంది ఉన్నారు. బట్ దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంత పెద్ద టెంపుల్ ఇది. అది మెయిన్ టెంపుల్ మాట. ప్రజెంట్ అయితే టెంపుల్ లోపలికి అలో చేయట్లేదు, ఏదో కన్స్ట్రక్షన్ అవుతుందంట. సో అందుకని చెప్పేసి లోపలికి అలో చేయట్లేదు అన్నమాట. ఏవో రాయిలేవో పడుతున్నాయి అని చెప్పేసి చెప్పారు. సో దాన్ని రిపేర్ చేస్తున్నారు అన్నమాట. అందుకని చెప్పేసి పంపించలేదు లోపలికి. సో బయట నుండే మేము చూసాము. సో కొంచెం పక్కకి వెళ్తే మనకి అక్కడ విగ్రహం ఉన్నది. సో అక్కడ వీడియో తీయడానికి అవ్వలేదు మాకు. ఈవిడ సరస్వతీదేవి మాట. చూడండి అందరూ డబ్బులు ఇలా వేస్తున్నారు. ఉండి ఏమీ లేదు ఇక్కడ. సో ప్రతి రాయికి కూడా మంచి విగ్రహాలతో ఉన్నది. చాలా అందంగా ఉంది టెంపుల్ అయితే. ఈవినింగ్ టైంలో కానీ లేదంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళినట్టయితే వ్యూ చాలా బాగుంటుంది ఇక్కడ నుండి. మేము వెళ్ళినప్పటికైతే ఎగ్జాక్ట్ 1 o'clock అలా అయింది. మిట్ట మధ్యాహ్నం అన్నమాట. చాలా ఎక్కువ ఎండ ఉన్నది. సో అందుకని చెప్పేసి అందరూ చూసారా, చాలామంది గ్లాసెస్ పెట్టుకున్నారు, లేదంటే స్కార్ఫ్స్ కట్టేసుకున్నారు. అంత ఎండగా ఉంది. సో సండే కదా, అది కూడా సూర్యభగవాని టెంపుల్ అంటే ఆబ్వియస్లీ ఎండ్ ఉంటుంది. నాకైతే ఇక్కడ గ్రీనరీ, ఈ పార్క్ ఇవన్నీ చూసి చాలా బాగా నచ్చింది. అండ్ టెంపుల్ చూసారా దూరం నుండి ఎంత బాగా కనిపిస్తుందో. చాలా పెద్ద టెంపుల్ ఇది. ఎంత పెద్ద టెంపుల్ అంటే అంత పెద్ద టెంపుల్. మనకి బయట నుండి ఆ పైన మనకి దేవుడు కనిపిస్తారంట. సో నేను ఎంత జూమ్ చేసినా కూడా కనిపించలేదు. లోపల విగ్రహం కన్నా మనకి బయటనే ఎక్కువ దండం పెట్టుకుంటున్నారు అన్నమాట. సో లోపలికి అయితే నేను వెళ్ళి చూడలేదు. చూడండి ఆ పైన నిచ్చెనలు అన్నీ కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఉంటారంట దేవుడు.
సో ఇక్కడ చక్రాలు చూడండి ఒక్కొక్కటి ఎంత బాగున్నాయో. సో ఇదే మాట కోనార్క్ సూర్య భగవాన్ టెంపుల్. చూడండి ఎంత బాగుందో. మనకి అంత లోపలికి కూడా అలో చేయట్లేదు, గ్రిల్ పెట్టేశారు మనకి ఫుల్గా. అన్ని వైపులా కూడా చక్రాలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఎంత పెద్ద పెద్ద చక్రం ఉన్నదో అసలు. చాలామంది వాటి దగ్గర ఫొటోస్ తీసుకుంటున్నారు. చాలామంది అయితే అలా చూస్తూ ఉండిపోయారు అన్నమాట, అంత బాగున్నాయి ఆ శిల్పాలు అవన్నీ కూడా. సో మీరు ఎప్పుడైనా సరే కోనార్క్ వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ట్రై చేయండి. పూరి నుండి మనకి చాలా తక్కువ డిస్టెన్స్లోనే మనకి ఈ టెంపుల్ అనేది ఉంటుంది. సో చాలా బాగుంది, నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. టెంపుల్ బయటన మనకి ఇలా షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది. ఇక్కడ జీడిపప్పు చాలా తక్కువ కాస్ట్ అంట. మనకి కేజీ 200 రూపీస్ 300 రూపీస్ నుండే స్టార్ట్ అవుతుంది. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాజు అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంది. అండ్ అన్ని నట్స్, పెప్పర్ ఇవన్నీ కూడా మనకి చాలా తక్కువ ప్రైస్కి ఇక్కడ దొరుకుతాయంట. ఇయర్ రింగ్స్లో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఏవైనా సరే 30 రూపీస్ అని చెప్పారు. మురి మిక్చర్, బజ్జీ ఇవన్నీ కూడా కంటిన్యూస్గా ఇక్కడ అమ్ముతున్నారంట. అండ్ చాలా టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ చూసాను నేను ఇక్కడైతే. తక్కువ ప్రైసెసే ఉన్నాయి, మనం బార్గెనింగ్ చేసి తీసుకోవాలి. సో కొన్ని అయితే నాకు బాగా నచ్చాయి, బట్ కొంచెం డెలికేట్గా అనిపించాయి కొన్ని. సో అందుకని చెప్పేసి మేమేం తీసుకోలేదు. కొన్ని కలెక్షన్స్ తీసుకున్నాను, అవన్నీ కూడా మీ అందరితో షేర్ చేస్తాను ఖచ్చితంగా. మేమైతే కాజు ఏం తీసుకోలేదు అన్నమాట. అంటే ఇక్కడ ప్రైస్ తక్కువ ఉంది అండ్ క్వాలిటీ చాలా బాగుంది, బట్ రీసెంట్గానే మేము తీసుకున్నాము. అందుకని చెప్పేసి ఇంకా స్పెషల్గా ఏం తీసుకోలేదు. అండ్ ఇక్కడ ఒక టెంపుల్కి తీసుకొచ్చారు. మొత్తం 5 టెంపుల్స్కి తీసుకువెళ్తానని చెప్పారన్నమాట. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఒక టెంపుల్ తీసుకొచ్చారు. సో ఇది కాళికామాత టెంపుల్. ఎవరో ఇక్కడ ఎక్కువగా ముడుపులు కడుతున్నారు.
సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, కమెంట్ చేయండి వీడియో ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. అండ్